హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పీస్ పలావ్ అంటే మటర్ పలావ్ అనమాట. అండ్ కావాల్సిన పదార్థాలు హోల్ గరం మసాలా అండ్ ఆనియన్, పీస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, ఇంకా మింట్. అండ్ ఇక్కడ బాస్మతి బియ్యం 2 గ్లాస్ బాస్మతి బియ్యం ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మింట్ ఇంకా గ్రీన్ చిల్లీస్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా 1 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఈ హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఆనియన్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్ కొద్దిగా ఎర్రబడాలన్నమాట. చూడండి, ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ మింట్, గ్రీన్ చిల్లీస్ని మనం పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది, అప్పటిదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. అండ్ ఇవి ఫ్రోజన్ బఠానీ అన్నమాట, పీస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ నానబెట్టుకున్న బియ్యం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి నేను 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్న టైంలో మనము మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఈ ఆవిరి అంతా పోయిన తర్వాత ఇలా ఉంటుంది. కొద్దిగా మిక్స్ చేసుకుంటే మసాలా అంతా పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలా కొద్దిగా ఓపెన్ చేసేసి పెట్టేస్తే బాగుంటుందన్నమాట. కొద్దిగా రైస్ అంతా ఉదురుగా వస్తుంది, మరి ఇలా మెత్తగా కాకుండా బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.